హాయ్ అండి అందరికీ. నా పేరు శైలజ. నోరూరించే రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. వారానికి ఒక్కసారైనా ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడి ముద్దలకి. అలాగే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, నోరు చప్పగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రోటి పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తొందరగా జ్వరం కూడా నయం అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే అన్నీ వేయించుకున్నాను అనమాట. ఇవి ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని నున్నగా దంచుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేయించుకున్నానండి. పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, టమోటా, ఉల్లిపాయలు అన్నీ గోరువెచ్చగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగా రుబ్బుతున్నాను అనమాట. రోలు చూడండి మేము కిందనే అమర్చినామన్నమాట. ఇది రోకలి. ఇప్పుడు తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేయించేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇంక ఇది కొంచెం కచాపచా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి అంత ముద్ద అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, అది కూడా గోరువెచ్చగా వేయించుకున్నాను అనమాట. వేయించితే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది చట్నీకి. రోటి పచ్చడి అయినా అనొచ్చు, లేదా చట్నీ అయినా అనొచ్చు. మేమైతే చట్నీ అని అంటాం ఎక్కువగా. ఇంకా అలాగే కొంచెం టమోటాలు ఒక 4-5 తీసుకున్నాను, బాగా పండినవి. ఇవి మా పొలంలోటివి అనమాట. ఇంక ఇప్పుడు ఇవి టమోటాను కూడా కొంచెం దంచుకుంటున్నాను బాగా. ఇవి కొంచెం నలగడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ రోకలి అనేది బరువు లేదనమాట. అదే గుండె అయితే బరువు ఉంటుంది. నేను దంచేటప్పుడు నాకు ఈ మగానికి కూడా 2-3 సార్లు ఎగిరిందనమాట పచ్చిమిర్చిది. ఇది అయితే కొంచెం తీసేసినాను, ఆల్రెడీ పక్కన తీసి పెట్టినాను చూడండి. బరీ టమోటాని మాత్రమే దంచుతున్నాను. మళ్ళీ లాస్ట్లో అన్నీ మిక్స్ చేద్దాంలే అనేసి. మీకు కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఒక ఎంత నిమ్మకాయ ఎంత సైజు చింతపండును కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు ఇప్పుడైతే. ఇవి టమోటాను దంచుతున్నాను కొంచెం వేసుకొని. రోలు చిన్నగా ఉంది కదా, ఇంకా టమోటా ఎక్కువగా ఉందనేసి కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నాకైతే ఇలా రోటి పచ్చడి చేసుకొని తినడం చాలా ఇష్టము. నాకు కావాలన్నప్పుడల్లా ఇలా చేసుకొని తింటాను అనమాట నేనైతే, నా ఒక్కదానికోసమైనా. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొనేసి మళ్ళీ రుబ్బుతున్నాను అనమాట. రుబ్బేటప్పుడు ఇలా పైకి వస్తుంది కదా, పైకి వచ్చినప్పుడు మనం లోపలికి వేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీకు కూడా ఇలాంటి చట్నీలు ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి నాకు. ఇంకా ఫుల్ అయితే చాలా నున్నగా కూడా దంచుకోకూడదు చట్నీని, బాగుండదు అనమాట. కొంచెం కచ్చాపచ్చా ఉన్న అప్పుడే మనం ఇలా కొత్తిమీర వేసేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది నాటి కొత్తిమీర. ఎప్పుడు కూడా మేము నాటి కొత్తిమీరనే కొంటాము, హైబ్రిడ్స్ అయితే కొనమన్నమాట. నాటి కొత్తిమీర దొరికితేనే కొంటాము, దొరుకుతుంది బాగా. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్కసారైనా ఇలాంటి రోటి పచ్చడి మీకు అనుకూలంగా ఉంటే చేసుకొని తినండి. వేడివేడి ముద్దలకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయి వస్తుంది దాదాపుగా. చూడండి మొత్తం అంతా నలిగింది అనమాట, బాగా రుబ్బుకొనేసినాను. ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువ నున్నగా ఉన్నా కూడా బాగోదు చట్నీ, కొంచెం అలా ఉండాలి, మెదక్కపోయినా మెదిగినట్టుగా ఉండాలన్నమాట ఇలా. ఇంకా నేను ప్లేట్లోకి అయితే తీసుకునేస్తున్నాను. ముద్ద కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూస్తుంటే అసలు స్మెల్ అయితే నాకైతే చాలా బాగా వస్తుంది. చరణ్ అంటున్నాడమ్మ మంచి స్మెల్ వస్తుంది, తొందరగా తినాలనిపిస్తుంది నాకు కూడా అనేసి ఇలా నేను దంచేటప్పుడు 2-3 సార్లు అయితే నోట్లోకి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేడి ముద్దలకైతే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ ఇవ్వండి.